హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. అమెరికాకు చెందిన లలిత కయ్యోకుమార్ అనే 50 ఏళ్ల మహిళ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి కనిపించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వర్షంలో తడిసి ఆకలితో అలమటిస్తూ గొర్రెల కాపరికి కనిపించింది. గమనించిన అతడు ఆ మహిళను చూసి మొదటిగా భయాందోళనకు గురయ్యాడట. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ కేసులో తాజాగా దిమ్మ తిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. అంతేకాదు అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం నోళ్లు వెళ్లబెట్టిన పరిస్థితి. ఎందుకు ఆ మహిళను కాకులు దూరని కారడవిలో గొలుసులతో బంధించింది ఎవరు? నిజానికి అంత అవసరం ఏమొచ్చుండొచ్చు? అసలు ఈ కేసులో వెలుగు చూసిన ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి? వర్షంలో తడిసి ఆకలితో అలమటించిన లలిత కయ్యోకుమార్ ప్రస్తుతం రత్నగిరి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఆమెను ఎవరలా అడవిలో గొలుసులతో కట్టేసుంటారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే పోలీస్ అధికారులు ఆ బాధితురాలను సైతం విచారించగా ఎవరూ ఊహించని నిజాలు బయటపెట్టింది. సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నన్ను చెట్టుకు గొలుసుతో ఎవరూ బంధించలేదని, నా చేతులతో నేనే కట్టేసుకున్నానని సంచలన నిజం బయటపెట్టింది. నేను చాలా రోజుల నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నాను, నాకు భర్త కూడా లేడని ఆమె వెల్లడించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆమె వద్ద లభించిన సంచిలో ఓ లేఖ దొరికిందని, అందులో నా మాజీ భర్తే ఇందుకు కారణమని ఆమె పొందుపరిచినట్లుగా తెలిపారు. కాగా ఆమె 3 తాళాలు, ఇనుప గొలుసును తెచ్చుకుందని, అందులో ఒక తాళంతో తనకు తానే చెట్టుకు కట్టేసుకుందని వివరించారు. అయితే ఆమెను గుర్తించిన ప్రదేశంలోనే వాటి తాళాలను కనుగొన్నామని పోలీసులు తెలిపారు. కానీ లలిత కుమార్ ఆ చెట్టుకు కట్టేసుకుని ఎన్ని రోజులైందనే విషయం ఇప్పటికీ తెలియదని సింధుదుర్గ్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తల్లి అమెరికాలో ఉన్నారని, కానీ ఇంతవరకు ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదని కూడా తెలిపారు. ఇక ఆమె తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. లలిత కయ్యోకుమార్ అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. తన చేతులతో తాను ఇలా కట్టేసుకున్నానని చెప్పడంతో అందరూ నోళ్లు వెళ్లబెట్టిన పరిస్థితి. నేను ఇలా చేయడానికి నా మాజీ భర్తే కారణమని బాధితురాలు చెప్పడంతో పోలీసులకు అసలు రీజన్ దొరికినట్లయింది.